దావీదు భక్తుడు రియలైజ్ అవుతున్నాడు. ఆయన దేవునితో ఇంకేం మాట్లాడుతున్నాడంటే, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ తప్పి తిరిగి తిని, తప్పిపోయిన గొర్రెవలే త్రోవ తప్పి తిరిగి తిని, నీ సేవకుని వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నీ ఆజ్ఞలను మర్చు వాడను కాను. నేను తప్పిపోయాను. మన జీవితాల్లో చాలాసార్లు తప్పిపోతుంటాం. దేవునికి కొన్నిసార్లు సమయం ఇవ్వగలుగుతాం, కొన్నిసార్లు సమయం ఇవ్వలేకపోతుంటాం. దేవుని ఆలయంకు కొన్నిసార్లు వెళ్తుంటాం, కొన్నిసార్లు వెళ్ళలేకపోతుంటాం. దేవుని మాటలు కొన్ని లక్ష్యం చేస్తుంటాం, కొన్నిసార్లు దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తుంటాం. వాక్యమును విన్నట్టే వింటాం, మరి వాక్యాన్ని మర్చిపోతుంటాం. ఇట్లా అనేక రీతులుగా మనము త్రోవ తప్పిపోతుంటాం. వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళకుండా, వెళ్ళకూడని మార్గంలో మన జీవితాలను మనం కొనసాగిస్తుంటాం. దేవుడు రమ్మని తన హక్కున చేర్చుకోవాలని ఆయన కోరుకున్నప్పుడు కూడా మనం కొన్నిసార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటాం. అందుకే భక్తుడు దేవునితో విన్నవించుకుంటున్నాడు. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ తప్పి తిరిగి తిని. గొర్రె తప్పిపోయిందంటే ఇంకా దానికి అర్థం కాదు. మరి తన మందలోనికి చేరాలంటే ఇంకా అది సతమతమవుతుంటుంది, అటు ఇటు పరిగెత్తుంటుంది. కాబట్టి ఆయన గొర్రెను పోల్చుకుంటున్నాడు. త్రోవ తప్పిపోయిన గొర్రెవలే అంటున్నాడు. తప్పిపోయిన గొర్రెవలే త్రోవ విడిచి తిరిగి తిని అంటున్నాడు. ఎందుకనగా నేను నీ ఆజ్ఞను మర్చిపోవడం, అయినా నీ దగ్గరికి వస్తాను ప్రభు. నీ సేవకుని వెతికి పట్టుకొను, నన్ను పట్టుకో, నేను తప్పిపోయాను. మనం తప్పిపోయినప్పుడు మనం ప్రార్థన చేయాలి. దేవా నేను తప్పిపోయాను. తప్పిపోయినప్పుడు చాలా కష్టాలు అనుభవించేవారిగా ఉంటాం. దేవుని విడిచిపెట్టినప్పుడు అవమానాల పాలయ్యేవారిగా ఉంటాం. దేవుని విడిచిపెట్టినప్పుడు నిందల పాలయ్యేవారిగా ఉంటాం. దేవుణ్ణి వదిలిపెట్టినప్పుడు మన సొంత ఆలోచనతో వెళ్తుంటాం. కాబట్టి తప్పిపోయిన విధంగా మన మార్గాలన్నీ తప్పిపోయి ఉంటాయి. అందుకే ఆయన అంటున్నాడు, నీ సేవకుని వెతికి పట్టుకును. దేవుడు వెతికి పట్టుకుంటాడు. ఎందుకంటే దేవునికి దగ్గరికి రావాలని ఆశ, కోరిక మనకు ఉండాలి. పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపం పడ్డప్పుడు దేవుడు తప్పగా తన హక్కున చేర్చుకుంటాడు. అందుకే ఎందుకనగా నీ ఆజ్ఞలను మర్చిపోడు. దేవుని ఆజ్ఞలను నిన్ను మర్చిపోలేదు. నీ ఆజ్ఞలను మర్చిపోలేదు. కాబట్టి తప్పిపోయిన నన్ను నీవు వెనక్కి పట్టుకోను. అవును, మనం కూడా తప్పిపోయినప్పుడు మరి దేవుని ఆజ్ఞలను మనకు మర్చిపోకూడదు. మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తప్పక మనల్ని వెనక్కి పట్టుకునే దేవుడుగా ఉంటాడు.